వెల్కమ్ టు న్యూటివి తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మోషంపూర్ గ్రామంలో శిథిలావస్థలోకి వాటర్ ట్యాంక్. ఇంతవరకు ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదు. దయచేసి మాకు కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఇప్పుడున్న వాటర్ ట్యాంక్ 30 సంవత్సరాల కిందటిది అని, దాన్ని పూర్తిగా ధ్వంసం కాకముందు కొత్తది కేటాయించాలన్నారు. ములుగు జిల్లా టాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారమ్మల వన దేవతలను దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, చీరె, సారె, బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తల్లుల దర్శనానికి తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. భక్తులు ఎండ తీవ్రతకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబ్ నగర్ నగర పాలక శివారులోని మయూరి అర్బన్ ఎకో పార్క్, తిరుమల హిల్స్, అప్పన్నపల్లి, ఎనుకొండ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో మహబూబ్ నగర్ జడ్చర్ల మధ్య ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మయూరి పార్క్ పరిసర ప్రాంతంలో తలదాచుకునేందుకు చోటు లేకపోవడంతో ప్రజలు ద్విచక్ర వాహనదారులు అవస్థలు పడ్డారు. నట ప్రపూర్ణ కాంతారావు ఫిలింఫేర్ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని అచ్చంపేటకు చెందిన హీరో విజయ్ దేవరకొండ అన్నారు. TGFA 2024 కాంతారావు ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు తీసుకోవడంతో రెస్పాన్సిబిలిటీ పెరిగిందన్నారు. తెలుగు సినిమాలో అనేక జానపద, పౌరాణిక పాత్రలు నటించిన కాంతారావు నిర్దోషి చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఏపీ ప్రభుత్వం 2000లో రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్కనే యథావిధిగా కొనసాగించాలని ఆదివాసీ తుడుం దెబ్బ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. వారు మావల మండలంలోని కొమురంభీం కాలనీ వద్ద సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్కను పునర్నిర్మించాలని తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గణేష్ కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన గద్దర్ ఫిలిం అవార్డుల ప్రధానోత్సవం హైదరాబాద్లోని హైటెక్స్ ప్రాంగణంలో ఘనంగా జరిగింది. తొలుత తెలంగాణ గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఆధ్వర్యంలో చిన్నారుల బృందం తెలంగాణ గీతాన్ని ఆలపించారు. తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. స్వామివారి చిత్త దర్శనానికి 3 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలియజేస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైన ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పేదల కోసం చేసే సేవా కార్యక్రమాలకు తన పూర్తి సహకారం అందిస్తానని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. కోదాడలో కత్రం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కత్రం శ్రీకాంత్ రెడ్డి, అభిజ్ఞా రెడ్డిలు ఏర్పాటు చేసిన కత్రం ఉచిత ఆరోగ్య సేవ వాహనాన్ని ప్రారంభించి మాట్లాడారు. పేదలకు ఉచిత వైద్యం అందించాలనే ఆలోచన రావడం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది, కానీ మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైటెక్స్ లో జరిగిన తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రధానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మీ అభిమానానికి తోడ్పాటును అందిస్తుంది. ప్రభుత్వం నడిపేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నా అది మిమ్మల్ని ప్రోత్సహించడానికి, అభినందించడానికి, మీకు సముచిత స్థానం కల్పించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అని అన్నారు. గద్దర్ అవార్డుల కార్యక్రమం హైదరాబాద్ హైటెక్స్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకల సందర్భంగా బండెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి అనే పాటను ప్రముఖ సింగర్ మంగ్లీ ఆలపించారు. మంగ్లీ పాట పాడుతుంటే ప్రజా యుద్ధ నౌక దివంగత గద్దర్ సతీమణి విమల కన్నెట్టి పర్యంతమయ్యారు. విప్లవ రచయిత బండి యాదగిరి రాసిన ఈ పాటను మా భూమి సినిమాలో గద్దర్ పాడిన సంగతి తెలిసిందే.